పేరు శ్రీరామ్ అండి. కెమిస్ట్రీ మంత్స్కి మధ్యలో హీరోగా చేస్తున్నాను. డైరెక్ట్ గారు చెప్పినట్టు ఇది మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ కెమిస్ట్రీ అని టైటిల్ పెట్టి లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు ఏంటంటున్నారు. కెమిస్ట్రీ అనేది మనసుకి మధ్య జరిగిందండి. కెమిస్ట్రీ ఆ మనసుకి మధ్య జరిగింది కాబట్టి ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ నథింగ్ వల్గర్ అండి. కెమిస్ట్రీ అనుకొని దేర్ బి నథింగ్ మోర్ టు ఇట్ దాన్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వాసు గారు చెప్పినట్టు యూ కెన్ ఆల్వేస్ కాల్ us on that number of the movie releases and talk to anybody in the team అండి. థ్యాంక్ యూ. 19th మా సినిమా రిలీజ్ అవబోతోంది. సో డేట్ అనౌన్స్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టామండి. సో సినిమా కంప్లీట్ అయింది. అందరి సహకారంతో చాలా బాగా వచ్చిందండి. మేము వన్ ఇయర్ నుంచి పడ్డ కష్టం నిన్న షో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా బాగా వచ్చింది మూవీ. సో దీంట్లో నాకు కోఆపరేట్ చేసిన మా యూనిట్ మెంబర్స్కి, మా ఆర్టిస్ట్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ మా జనరల్గా చిన్న సినిమాలు యూఎస్లో అబ్రాడ్ రిలీజ్ అవ్వడం కొంచెం చాలా అరుదు. కానీ మా సినిమాకి యూఎస్లో డిస్ట్రిబ్యూటర్లు దొరికారండి. దీనికి రేడియో ఖుషి ఎండి తిరుమల రెడ్డి గారికి, గౌతమ్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ కెనడాలో కూడా రిలీజ్ అవుతుందండి. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. ఇది ఒక నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎక్కడ అసభ్యానికి తావు ఉండదు. చక్కగా ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. చూసిన ఎవరు కూడా 2 hours టైం వేస్ట్ చేసామనో, మనీ వేస్ట్ చేసామనో అసలు ఫీల్ అవ్వరండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చూసిన ఆడియన్స్కి ఏదన్నా అబద్ధం అనిపిస్తే మేము ఒక నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్ మీద కాల్ చేసి ఎవరైనా మాతో మాట్లాడచ్చు. రిలీజ్ అయిన 1 weekలో అది నెంబర్ వచ్చేసి 9032655568. మళ్ళీ రిపీట్ చేస్తానండి, 9032655568. ఇప్పుడు నేను పైన చెప్పిన దాంట్లో చూసిన వాళ్ళకి ఏది అబద్ధం అనిపించినా నాకు ఆ నెంబర్ మీద ఫోన్ చేసి మాట్లాడచ్చండి. This year started with a good note. As you all know, Chemistry Audio is a hit and Chemistry April 19th రిలీజ్ అవుతుంది. మీరందరికీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఆర్పి పట్నాయక్ గారు పాడిన నీతో ప్రతిక్షణం అనే పాటకి, ఇంకా గీతామాధురి గారు పాడిన శ్వాసే వెచ్చగా అనే పాటకి చాలా మంచి పేరు వచ్చింది. రేడియోలోను వాటిలోనూ కూడా ఆ పాటలు వినడం చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఏ రకంగా అయితే పాటల విషయంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో నేను ఆయనకి తిరిగి ఇవ్వగలిగాను పాటల్ని, ఈరోజు మా దర్శకులు అంతే ఆత్మవిశ్వాసంతో సినిమా గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అమెరికాలోను కెనడాలోను కూడా సినిమా విడుదలవడం సంతోషకరం, సంతృప్తికరం కూడా. చూద్దాం. ఆయన చెప్పినట్టు ఏ దర్శకులు చేయనంత ధైర్యవంతమైన అడుగు ఒకటి వేశారు, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి సినిమా గురించి తిరిగి చెప్పమని. అదే నెంబర్కి పాటల గురించి కూడా చెప్పమని నేను మళ్ళీ చెప్తున్నాను. రాసిన తర్వాత అది ఎలా తీసుకుంటారో అనే ఆతృత నాకు కూడా ఉంటుంది కాబట్టి. అలాగే అందరూ సినిమా చూడండి, నచ్చిందని చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఈ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేశాను. అలాగే ఒక లీడ్ రోల్ చేశాను అనమాట, యాక్టింగ్ చేశాను దీంట్లో. సినిమా గురించి చెప్పాలంటే ఇదో ప్రేమ కథా చిత్రం. 2 ప్రేమికులు పార్క్ వెళ్ళారండి. ఒక అమ్మాయి అక్కడ రోజా పువ్వు ఉందని చెప్పేసి అలా కట్ చేసింది. కట్ చేయగానే కెవ్వు అని అరిచింది, ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుంది. అతను ఏం డార్లింగ్ చూసుకోవచ్చు కదా, రోజా పువ్వుకు ముళ్ళు ఉంటుంది కదా అని అన్నాడు. ఇది ప్రేమించుకునే టైంలో. తర్వాత పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత సేమ్ రోజా పువ్వు కట్ చేసింది, ముళ్ళు గుచ్చుకుంది. సేమ్ ఆయన రియాక్ట్ అయ్యాడు అనమాట. ఏం కళ్ళు దొబ్బాయా, చూసుకోవా, రోజా చెట్టు ముళ్ళు ఉంటుందని తెలుసు కదా. సో పెళ్ళి కాకముందు ప్రేమించుకునేటప్పుడు ఎలా ఉంటారు, పెళ్ళయిన తర్వాత ఎలా ఉంటారు. సో ఈ సినిమాలో ఆ వేరియేషన్ అనేది కనపడుతుంది. కెమిస్ట్రీ మనసుకి మధ్య అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి చెప్తున్నాను, ఎందుకంటే ఎడిటర్ని కాబట్టి. సో ఇది ఫీల్ గుడ్ మూవీ అండి. ఈ మధ్య వచ్చిన పిక్చర్లలో లేని మిస్సింగ్ ఎలిమెంట్స్ మొత్తం ఈ పిక్చర్లో ఉంటాయి. సో తప్పకుండా చూడండి. ఒకసారి చూసి వాసు చెప్పిన నెంబర్కి ఫోన్ చేసి మీ ఒపీనియన్స్ చెప్తారని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.